నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనా సూను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో అమితవిక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకః లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచరవినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్ష్యేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. హనుమంతుడు భరతుడిని కలుసుకున్నాడు. ఆ భరతుడు ఎలా ఉన్నాడో దర్శించాడు. చాలా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలుసుకుని రమ్మన్నాడు కదా రాముడు. ఆయన భరతుడిని చూస్తే ఆశ్రమవాసిలాగే ఉన్నాడు, కానీ ఒక మహా పెద్ద రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజభోగాలతో ఉన్నటువంటి వాడుగా లేడు. ఫలమూలాలు
ఆహారం తీసుకుంటూ ఇంద్రియ నిగ్రహం తపస్సు చేస్తూ ధర్మచారి అయి పెద్ద జడలు పెరిగినటువంటి వాడై వల్కలములు నారచీరలు కట్టుకున్నటువంటి వాడై నియమాలతో ఉన్నటువంటి వాడై అలా ఉన్నటువంటి బ్రహ్మర్షి లాగా అటువంటి సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడై ఆ పాదుకల్ని ముందుంచుకొని ఈ భూమి మొత్తాన్ని శాసిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. అలా చూశాడు. అలాగే మొత్తం చాతుర్వర్ణ్యంలో ఉన్నటువంటి అందరినీ కూడా, ప్రజలందరినీ కూడా ఎటువంటి భయము కలగకుండా ఉండేటువంటి విధంగా వాళ్ళని రక్షిస్తూ ఉన్నాడు. తర్వాత అమాత్యులు, పురోహితులు అందరూ కూడా, బలముఖ్యమైనటువంటి వాళ్ళు అందరూ కూడా వాళ్ళందరూ ఈయన్ని అనుసరిస్తూ కాషాయాంబరధారులై ఉన్నారు వాళ్ళందరూ కూడా. అలాగే పౌరులు కూడా ధర్మవత్సలులై ఉన్నారు. వాళ్ళు కూడా ఆ రాజకుమారుడైనటువంటి భరతుడు అలాగా వలకలములు నారచీరలు అవి కట్టుకుని ఉన్నటువంటిది అలా ఉన్నటువంటి వాళ్ళని చూచి తాము కూడా భోగాల మీద ఆసక్తి లేకుండా, భోగాలు కాకుండా వాళ్ళు కూడా తగినట్టుగా నిరాడంబరమైనటువంటి విధంగా ధర్మపరులై ఉన్నారు. ఇలాగా ఆ భరతుడి యొక్క రాజ్యపాలనం, భరతుడి యొక్క తత్వం అంతా కూడా చూచాడు. ఎవరు? హనుమంతుడు. తం ధర్మమివ ధర్మజ్ఞం దేహబంధమివాపరం ఉవాచ ప్రాంజలిర్వాక్యం హనుమాన్ మరుతాత్మజ. తం అటువంటి వాణ్ణి, ధర్మజ్ఞం, ధర్మము అనేటువంటిది దాన్ని బాగా తెలిసినటువంటి వాణ్ణి, అలాగే దేహబంధం ధర్మమివ అపరం ధర్మమివ అంటే ధర్మమే మరొక మానవ దేహమే ధరించినట్టుగా, అంటే ఎలాగైతే రాముణ్ణి విగ్రహవాన్ ధర్మ, రామో విగ్రహవాన్ ధర్మ అని రాముణ్ణి ఎలా అయితే మారీచుడు చెప్పాడో, అంటే ధర్మం అనేటువంటి దానికి ఒక రూపం అనేటువంటిది కల్పిస్తే ఆ రూపమే రాముడు అని చెప్పాడు వాడు. అలాగే భరతుడు కూడా అపరం ధర్మమివ దేహబంధం, అంటే ధర్మమే ఒక దేహం ధరిస్తే మరో దేహం, అలా భరతుడు అన్నట్టుగా అలా ఉన్నటువంటి వాడితో హనుమంతుడు మారుతాత్మజ, అటువంటి హనుమంతుడు ప్రాంజలిర్ వాక్యము వాచ నమస్కారం చేస్తూ భరతుడికి అంటున్నాడు. వసంతం దండకారణ్యే యంత్వం క్షీరజటాధరం అనుశోచసి కాకుత్స్థం సత్వాం కౌశలమబ్రవీత్ ప్రియమాఖ్యామితే దేవశోకం చేజసుదారుణం అస్మిన్ ముహూర్తే భ్రాత్రా త్వం రామేణ సహ సంగతః. ఏమని సంబోధిస్తున్నాడు చూడండి, ఓ దేవా అని సంబోధిస్తున్నాడు హనుమంతుడు భరతుడిని. ఓ భరత అనే, లేకపోతే ఒక రాజకుమార అని అలా కాకుండా బ్రహ్మర్షి లాంటి తేజస్తో ఉన్నటువంటి భరతుడు చూసి హనుమంతుడు ఓ దేవా అని సంబోధిస్తున్నాడు. ఏమన్నాడంటే, మీరు ఆ దండకారణ్యంలో ఉన్నటువంటి నారచీరలు జటాధారులైనటువంటి ఆ రఘునాథుడైనటువంటి రాముడిని నిరంతరం ధ్యానిస్తూ ఉన్నటువంటి వారు. అందువల్ల ఆయన మీ అన్నగారు తన యొక్క కుశల సమాచారం అనేటువంటిది మీకు తెలిపి, అలాగే మీరు కుశలంగా ఉన్నారా, ఎలా ఉన్నారా అనేటువంటిది కూడా అడగమన్నాడు ఆయన, మీ అన్నగారు అని మొట్టమొదటి చెప్పాడు. తర్వాత మీరు రావణ్ణి, మీ అన్నగారి గురించి చాలా శోకంతో ఉన్నారు, దీనంగా ఉన్నారు. ఎలా ఉన్నాడు అన్నగారు అలా అరణ్యాల పాలైపోయాడు అని, అందుకని ఆ శోకం అనేటువంటిదిగా మీరు విడిచిపెట్టచ్చు. మీకు మంచి ప్రియమైనటువంటి సమాచారం తీసుకొచ్చాను. ఏమిటంటే
మీరు అతి త్వరలో మీ అన్నగారైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి దర్శిస్తారు అని. ఇది ఇందులోంచి వినపడుతుంది. నిహత్య రావణం రామః ప్రతిలంభ్య చ మైథిలీం ఉపయాతి సమృద్ధార్థః సహ మిత్రైః మహాబలైః లక్ష్మణశ్చ మహాతేజ వైదేహీ చ యశస్విని సీతా సమగ్రా రామేణ మహేంద్రేణ శచీయథా. రామ మీ అన్నగారైనటువంటి రాముడు రావణం నిహత్య రావణాసురుడిని వధించడం అయిపోయింది, వధించాడు ఆయన. రావణ వధ పూర్తి అయిపోయింది. అలా రావణుణ్ణి వధించి మైథిలీం ప్రతిలంభ్యచ మిథిలేశుడైనటువంటి ఆయన కుమార్తె అయినటువంటి సీతాదేవిని ఆయన వెనక్కి తీసుకురావడం అనేటువంటి, మళ్ళీ ఆమెను తనతో పాటు తీసుకురావడం అనేటువంటిది ఉపయాతి తీసుకొస్తున్నాడు. దాంతో సమృద్ధార్థ ఆయన యొక్క మనోరథం, ఆయనకు కోరిక అనేటువంటిది, అంటే ఆయన అనుకున్నటువంటిది సఫలమైంది అన్నమాట. ఇప్పుడు ఆయన సహమిత్రైర్ మహాబలై ఉపయాతి, ఆయన వస్తున్నాడు నీ దగ్గరికి. మిత్రులతోనూ మహాబలవంతులైనటువంటి వాళ్ళు, మిత్రులైనటువంటి వాళ్ళు, వాళ్ళందరితో సహా ఉపయాతి, మీ వదిన గారిని వాళ్ళందరినీ కూడా తీసుకుని. లక్ష్మణశ్చ మహాతేజ వైదేహీ చ యశస్విని, మీ అన్నగారితో పాటు ఎవరెవరు ఉన్నారంటే మహా తేజస్వంతుడైనటువంటి లక్ష్మణుడు, అలాగే యశస్విని అయినటువంటి మైథిలి, వైదేహి సీత. సీతా సమగ్ర రామేణ మహేంద్రేణ శచీయథా, ఎలాగైతే దేవతల యొక్క రాజు అయినటువంటి ఇంద్రుడితో పాటు శచీదేవి కూడా ఉండి ఎంత చక్కగా ఉంటుందో ప్రకాశమానంగాను, అలాగా పూర్ణకామ అయినటువంటి, అంటే ఆమె తన భర్తను కలుసుకోవాలి, రావణుని యొక్క చెర నుంచి విడిపింపబడాలి, భర్తను కలుసుకోవాలి అనేటువంటిదే ఆమె యొక్క కోరిక, వేరే ఏం లేదు. అటువంటి కోరిక నెరవేరినటువంటిదైనటువంటి సీత కూడా మహేంద్రుడితో కూడా ఉన్నటువంటి శచీదేవిలాగా రాముడితో కూడా ఆవిడ ఉన్నటువంటిది వస్తుంది. ఏవముక్తో హనుమత భరత కైకేయీసుతః పపాత సహసా హృష్టః హర్షాన్ మోహం ఉపాగమత్. హనుమంతుడు ఈ వార్త చెప్పేప్పటికీ అసలు సంతోషం పట్టలేకపోయాట భరతుడు. హనుమత ఏవముక్త భరతుడు హనుమత ఏవముక్త, హనుమంతుడు ఈ విధంగా చెప్పేప్పటికీ కైకేయీ సుతుడైనటువంటి భరతుడున్నాడు, ఆయన హృష్ట, చాలా హర్షం, ఎంత పట్టలేనంత సంతోషం పొందాడు. దాంతో హర్షాత్ మోహం ఉపాగమత్, ఆ హర్షం, ఆ సంతోషం బాగా ఎక్కువ సంతోషం కలిగి దాంతో కొంచెం తెలివి తెప్పిండి ఆయనకి. తెలివి తెప్పి పపాత పడ్డాట కింద, భూమి మీద అలా కింద పడ్డాట. అదేమిటండి కింద పడ్డాడు, దుఃఖం బాగా కలిగితే దానివల్ల ఇది అవుతుంది, కానీ సంతోషం కూడా ఒక దీన్ని దాటి, అవధిని దాటి కలిగిందనుకోండి, వశం తప్పుతుంది. అది కూడా ఉంది. అంటే సంతోషం ఉండాలి, సంతోషంగానే ఉండాలి. దుఃఖం అనేటువంటి దాని నుంచి అధిగమించి సంతోషంతో ఉండాలి. కానీ ఒక్కసారిగా
అత్యంతమైనటువంటి చాలా ఎక్కువ సంతోషం ఒక్కసారి కలిగిందనుకోండి. ఇప్పుడు ఆకలిగా ఉంటే ఆహారం తీసుకోవాలి, బాగానే ఉంది. కానీ ఒక్కసారిగా ఆకలిగా కానీ చాలా మరి తన యొక్క దీనికి మించి ఎక్కువ ఆహారాన్ని ఒకేసారి తినేసామనుకోండి, దేహం భరించలేదు. అలాగే ఇక్కడ భరతుడికి అన్నగారు, వదిన గారు, లక్ష్మణుడు, తమ్ముడైన లక్ష్మణుడు వస్తున్నాడు, వాళ్ళ ముగ్గురు వస్తున్నారు అనేటువంటిది కొద్దిసేపట్లోనే వస్తున్నారని చెప్పాడు. ఆ వార్త వినేప్పటికీ ఒక్కసారి ఆయన ఆ హృదయంలోంచి సంతోషంతో నిండిపోయి దానికి శరీరం తట్టుకోలేకపోయినమాట. అంత వెనకడ కృషించి ఉన్నాడు, అలా ఉన్నటువంటి వాడు కదా. ఒకసారి కొంచెం స్పృహ తప్పి కింద పడ్డట్ట ఆ సంతోషంతో. పపాద సహసా హృష్ట హర్షమోహముపాగమత్ తతో ముహూర్తాదుత్థాయ ప్రత్యాస్వస్య చ రాఘవ. అప్పుడు ఒక ముహూర్తకాలం అలా ఉండి మళ్ళీ ఉత్థాయ లేచాడు. ప్రత్యాస్వస్య ఆశ్వాసనం పొందాడు. ఆ రఘునందనుడైనటువంటి భరతుడు. హనుమంతం ఉవాచ ఇదం భరత ప్రియవాజనం. ప్రియవాజనం హనుమంతం, తనకు ప్రియమైనటువంటి వార్తను చెప్పినటువంటి హనుమంతుడితో భరతుడు ఇదం ఉవాచ ఈ విధంగా అంటున్నట్టు. ఏమనంటే అశోకజై ప్రీతిమయే కపిం ఆలింగ్య సంభ్రమాత్ శిషేచ భరత శ్రీమాన్ విపులై అశ్రుబిందుభి. ముందు ఇంకా మాట కూడా ఇంకా రాలేదు, మాట్లాడదాం అనుకుంటున్నాడు. అయితే ఆయన ప్రియవాది అయినటువంటి హనుమంతుడిని చక్కగా ఏం చేశాడంటే ఆలింగ్య కౌగలించుకున్నట్టు హనుమంతుడిని. మాటలు రాలేదు, మాట్లాడదాం అనుకున్నాడు. భరత ప్రియవాదినం, తన అంత ప్రియమైనటువంటి వార్త ఎంత, అసలు భరతుడికి అంతకంటే ప్రియం ఇంకోటి లేదు, అంతకంటే ఇష్టమైనటువంటిది ఏదీ లేదు భరతుడి లోకంలో. ఏమిటంటే అన్నగారు, వదిన గారు తిరిగి వచ్చేస్తున్నారు, కొద్దిసేపట్లో ఆయన వాళ్ళ దర్శనం అవుతుంది అనేటువంటి దాన్ని మించినటువంటిది ఇంకా లేదు భరతుడికి. హయ్యెస్ట్ సంతోషం పొందాడనమాట. అటువంటి వార్త తీసుకొచ్చాడు కదా హనుమంతుడు. అందుకని అశోకజై ప్రీతిమయై కపిం ఆలింగ్య సంభ్రమాత్ శిషేచ భరత శ్రీమాన్ విపులైర్ అశ్రుబిందుభి. హనుమంతుని ఒక్కసారి గట్టిగా కౌలించుకున్నట్ట, హృదయానికి హత్తుకున్నట్ట. ఆయనకి అశ్రుధారలా వచ్చేస్తున్నాయట. అయితే ఆ అశ్రుధారలు అశోకజయ శోకములు పడినవి కావు, ప్రీతిమయై, ఆ ప్రీతి చేత ఆ ఆనందంతో వచ్చినటువంటి ధారలు అన్నమాట. ఆ అశ్రుధారలతో హనుమంతుడిని అభిషేకించేసేట. విపులై అశ్రుబిందుభి, నిరంతరంగా కారుతున్నటువంటి కన్నీటితో కౌగిలించుకున్నాడు హనుమంతుడిని. ఆ కళ్ళమడి నీళ్ళు అశ్రుధారలు సంతోషం పట్టలేక అసలు ఆ సంతోషంతో ఆ కళ్ళమడి నీళ్ళు అలా కారిపోతున్నాయి. ఆ నీళ్లతో హనుమంతుడు అభిషేకింపబడ్డట భరతుడి చేత. ఏం సన్నివేశం అండి అసలు, అద్భుతం కదా. అంటే ఇప్పుడు హనుమంతుడికి రాముడి యొక్క ఆలింగనం దొరికింది, ఇప్పుడు భరతుడి యొక్క ఆలింగనం కూడా దొరికింది. అంటే రాముడి యొక్క కౌగిలి దొరికినప్పుడు ఎలా ఉందో భరతుడి యొక్క కౌగిలి కూడా అలాగే ఉంది హనుమంతుడికి. రెండింటికి తేడా లేదనమాట. అంటే రాముడికి భరతుడికి ఏమీ తేడా కనిపించలేదు అనేటువంటిదే హనుమంతుడి యొక్క అనుభవం. అది మనకు తెలుస్తుంది అన్నమాట. దీనివల్ల అసలు ఆకృతి కూడా, ఆకృతి వర్ణం అంతా కూడా భరతుడు రాముడిలాగే ఉంటాడు. తర్వాత భరతుడి యొక్క మనస్సు అంతా నిండిపోయింది రాముడే. నిరంతరం ప్రతి క్షణము ధ్యానం చేస్తుంది రాముడినే భరతుడు. ఒక్క క్షణం కూడా అసలు ఆయన విశ్రమించలేదు, ఒక్క క్షణం కూడా ఏం లేదు. ఏ పని చేస్తున్నా చేస్తున్నాడు, కానీ మనస్సు అంతా రాముడి అంతే ఉంది. అటువంటి స్థితిలో ఉన్నాడు. అందుకనే అంత బ్రహ్మ తేజస్సు వచ్చింది భరతుడికి. బ్రహ్మర్షి సమానమైనటువంటి తేజస్సు ఉందని చెప్పాడు కదా పైన.
ఎంత ఎలాంటి తేజస్సు, బ్రహ్మర్షి సమతేజసం, బ్రహ్మర్షులైనటువంటి వాళ్ళకి ఉన్నటువంటి తేజస్సు ఇంట్లో కనిపిస్తుందంటే, బ్రహ్మర్షులు ఎలా అయ్యారు? వాళ్ళు మహత్తరమైనటువంటి తపస్సు వల్ల బ్రహ్మర్షులు అయ్యారు. వాళ్ళందరూ వశిష్ఠుడు, విశ్వామిత్రుడు అందరూ బ్రహ్మర్షులైనటువంటి వాళ్ళు. అంత తపస్సు ఈ 14 సంవత్సరాల్లో వాళ్ళంత తపస్సు ఏం చేశాడంటే అది సామాన్యమైన విషయం కాదు. వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినటువంటి వాళ్ళు కొన్ని అలాగా అసలు కొన్ని ఎంత తపస్సు చేశారో అసలు లెక్క చెప్పలేము. అంత తపస్సు చేసి బ్రహ్మర్షిత్వం పొందారు వాళ్ళు. ఈయన 14 సంవత్సరాల్లోనే అంత తపస్సు చేసి బ్రహ్మర్షిత్వం పొందాడంటే సామాన్యుడు కాదు ఆయన. ఎందుకని 14 సంవత్సరాలు కూడా నిరంతరం ప్రతిక్షణం హృదయం అంతా నిండిపోయింది, మనస్సంతా నిండిపోయింది, అంతా రామమయం. ఆయన యొక్క ఆజ్ఞ ప్రకారం రాజ్యంలో తను చేయవలసినటువంటివన్నీ చక్కగా నెరవేరుస్తున్నాడు. కానీ అంత రాముడే. అంత రాముని యందు అంత తాదాత్మ్యం పొంది అంత భక్తి భావనతో తపస్సు చేస్తున్నట్టు వల్ల ఆయన బ్రహ్మతేజంతో ఉన్నాడనమాట ఆయన భరతుడు. అది హనుమంతుడు చూసింది. అమ్మ ఎంతటి వాడు భరతుడు అని హనుమంతుడికి ఎంత ఆనందం కలిగింది చూడండి. ఇంత ప్రియమైనటువంటి వార్త తెచ్చావు అయినా హనుమంత ఒకసారి ట్రాన్ని కౌగులించుకున్నాడు అనమాట. ఎలా అయితే రాముడు సీతను చూసి వచ్చాను అని చెప్పి సీతామ్మవారి గురించి చెప్పినప్పుడు రాముడు కౌగులించుకున్నాడో హనుమంతుడిని, ఇప్పుడు రాముడు తిరిగి వస్తున్నాడు అనేటువంటి వార్త చెప్పినందుకు భరతుడు కౌగులించుకున్నాడు. ఈ రెండు ఒకటేగా అనిపించింది హనుమంతుడికి. ఎంతటి సన్నివేశం! అలాగా శిషేచ అంటే తడిపి వేసేట, తన యొక్క అశ్రుధారాలతో అభిషేకించాడనమాట. మళ్ళీ అంటున్నాడు, దేవో వా మానుషో వా త్వం అనుక్రోశాదిహాగతః ప్రియాఖ్యానస్యతే సౌమ్య దదామి బ్రువతః ప్రియం. అయ్యా, నువ్వు దేవలోకం నుంచి వచ్చావో, మానవుడు అంటే మానవ రూపంలో వచ్చాడుగా భరతుడి దగ్గరికి. హనుమంతుడు తన ఆ రూపంలో వానర రూపంలో కాకుండా మనిషి రూపంలో వచ్చాడు భరతుడి దగ్గరికి. అందుకని నువ్వు దేవతల నుంచి వచ్చినటువంటి వాడువో లేదా మనుష్యుడివో ఎవరో, మొత్తానికి నా యందు ఎంతో దయతో వచ్చావయ్యా నా దగ్గరికి. ఓ సౌమ్యుడా, నువ్వు నాకు వినిపించినటువంటిది ఎంత ప్రియమైనటువంటి విషయాన్ని, ఆ వార్త నాకు వినిపించావు. దానికి నువ్వు నన్ను అతి సంతోషకరమైనటువంటి విషయాన్ని నాకు వినిపించడం వల్ల నేను ఏమి ఇవ్వగలను అంటున్నాడు భరతుడు. దదామి బ్రువతః ప్రియం. అందుకని నేను నీతో ఏమి నీకు ఇవ్వగలను, నీకు రుణపడినా అని అర్థం అన్నమాట. నీకు ఏమి ఇవ్వగలను, దానికి బదులుగా ఏమి ఇవ్వడానికి కూడా దానికి సమానమైనటువంటిది కదా. నాకు అంత ప్రియమైనటువంటి వార్తని చెప్పింది, దాంతో సమానమైంది ఏది లేదు నీకు ఇవ్వడానికి అంటున్నాడు. గవాం శతసహస్రం చ గ్రామాణం చ శతం పరం. 1,00,000 గోవుల్ని ఇమ్మంటావా? శతసహస్రం అంటే 100,000. గవాం శతసహస్రం చ 1,00,000 గోవులు, లేదా గ్రామాణం చ శతం పరం. అలాగే చాలా ఒక గ్రామములు ఉన్నాయి, అటువంటి 100 మించినటువంటి గ్రామాలు ఇమ్మంటావా? సకుండల శుభాచార భార్య కన్యాస్తు 16. లేదా మంచి కుండలములు, మంచి చక్కటి ధరించినటువంటి వాళ్ళు, చక్కటి శీలము కలిగినటువంటి వాళ్ళు, అటువంటి కన్యల్ని 16 మందిని నీకు భార్యగా చేయమంటావా? హేమవర్ణ సునాసోరు
శశి సౌమ్యాననా స్త్రియ ఎటువంటి వాళ్ళంటే హేమవర్ణా, వాళ్ళ యొక్క రూపమే సువర్ణం లాంటి బంగారం లాంటి రూపం కలిగినటువంటి వాళ్ళు. సునాసోరుహు, మంచి నాస అంటే మంచి ముక్కు, అంటే కనుముక్కు తీరంటారు చూసారా, అలాగనమాట. అటువంటి చక్కటి నాసిక కలిగినటువంటి వాళ్ళు. ఊరుహు, ఊరు అంటే తొడ భాగం, అలాగా మంచి శరీరం సౌష్ఠవం కలిగినటువంటి వాళ్ళు. శశి సౌమ్యాననాహ, శశి అంటే చంద్రుడు, చంద్రుడు వంటి చక్కగా మంచి ఆననం కలిగినటువంటి వాళ్ళు. అటువంటి స్త్రీలు. సర్వాభరణ సంపన్నాహ, అనేకమైనటువంటి ఆభరణాలతో ఉన్నటువంటి వాళ్ళు. అంతేకాకుండా సంపన్నాహ, ఆభరణాలే కాకుండా సంపన్నులైనటువంటి వాళ్ళు. కులజాతిభి, చక్కటి వంశంలో జన్మించినటువంటి వాళ్ళు. అలాంటి కన్యకామనులైనటువంటి వాళ్ళని అటువంటి వాళ్ళని నీకు ఇమ్మన్నావా 16 మందిని అంటున్నాడు. నిశమ్య రామాగమనం నృపాత్మజ కపిప్రవీరస్య తదద్భుతోపమం ప్రహర్షితో రామదిదృక్షయాభవత్ పునశ్చ హర్షాదిదం అబ్రవీత్ వచః. ఆ వానరశ్రేష్ఠుడైనటువంటి హనుమంతుడు యొక్క వాక్కు ద్వారా రామచంద్రుడు తిరిగి వస్తున్నాడనేటువంటి అద్భుతమైనటువంటి సమాచారం విన్నటువంటి వాడై, ఆ రాజకుమారుడైనటువంటి భరతుడు ఉన్నాడే, రాముడిని చూద్దామనేటువంటి కోరికతో ఎంతో సంతోషంతో ఉన్నాడు. ఇక కొంచెం సేపట్లో అన్నగారి దర్శనం అవుతుంది అని అటువంటి హర్షాతిరేకంతో ఉన్నాడనమాట. అంటే హర్షాతిరేకం అంటే అవధి లేనటువంటి సంతోషం, ఆనందం. అటువంటి స్థితిలో మళ్ళీ భరతుడితో అంటున్నాడు. దీంతో మనకి 125వ సర్గ పూర్తయింది. ఇప్పుడు 126వ సర్గలోకి ప్రవేశిస్తున్నాం. భరతుడితో ఏమంటున్నాడు హనుమంతుడు? బహూని నామ వర్షాణి గతస్య సుమహద్వనం శృణోమ్యహం ప్రీతికరం మమ నాథస్య కీర్తనం. మా అన్నగారు ఇక్కడ ఎలా అంటున్నాడు చూసారా? మమ నాథ అంటే నా స్వామి, నా ప్రభువు. ఆయన అన్నయ్య కాదు, నా ప్రభువు అయినటువంటి వాడు. అటువంటి ఆయన రామచంద్రుడు ఆయన ఆ విశాలమైనటువంటి అరణ్యంలోకి వెళ్ళిపోయి ఎన్ని సంవత్సరాలు అయిపోయిందయ్యా అంటే భారతదేశ కొన్ని యుగాలు అయిపోయినట్టుగా ఉంది. 14 సంవత్సరాలు 14 యుగాలు 14 మన్వంతరాలు అయిపోయినట్టుగా ఉంది భరతుడికి. యుగాలో మహాయుగాలో మన్వంతరాలో మన కాలంలో చూడండి మరి యుగాలు 4 యుగాలు కలిపి ఒక మహాయుగం. అలాంటివి 14 మహాయుగాలు ఒక అటువంటి యుగాలు అనేటువంటివి 71 మహాయుగాలు అనేటువంటి ఒక మన్వంతరం. ఇలాగా యుగాలు మన్వంతరాలు అది అలా ఉంది. ఈ 14 సంవత్సరాలుగా లేదు, ఎంతో దీర్ఘకాలం అని అందుకని అంటున్నాడు అనమాట. బహూని నామ వర్షాణి గతస్య సుమహద్వనం. నా స్వామి అయినటువంటి, నా నాథుడైనటువంటి స్వామి అయినటువంటి రామచంద్రుడు ఆయన అరణ్యాలకు వెళ్ళిపోయి 14 సంవత్సరాలు అయిపోయింది. 14 కూడా అంటలేదు, బహూని వర్షాణి అంటున్నాడు. చాలా సంవత్సరాలు అయిపోయింది. అందువల్ల ఆయన యొక్క కీర్తనం శృణోమ్యహం ప్రీతికరం. ఆయన గురించి నువ్వు చెప్పావే, ఆయన గురించి మాట్లాడుతున్నటువంటి విషయం ఉందే, ఆయన గురించి ఏ మాట వచ్చినా నాకు ప్రీతికరం, నాకు చాలా చెవులకి ఇంపైనటువంటిది ఏమిటంటే
చాలా ప్రీతికరమైనటువంటిది. ఆ ప్రీతికరమైనటువంటి విధంగా అలా అంత 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 అటువంటి ఇదనమాట. నాకు ఎంత ఆనందం కలిగిస్తుందో అసలు రామ అనేటువంటి పదమే, అసలు ఆయన గురించి ఏం చెప్పినా సరే నాకు ఎంత ప్రీతికరమైనటువంటిది. కళ్యాణీ బత గాథేయం లౌకికీ ప్రతిభాతి మాం ఏతి జీవంతమానందో నరం వర్షశతాదపి. ఇది లౌకికమైనటువంటి గాథ. అంటే ఇది మామూలుగా సహజమైనటువంటి దాని ఉన్నటువంటి విషయమే, కానీ అది నిజానికి ఏతి జీవంతం ఆనందో నరం, మనుష్యుడు జీవించి ఉన్నప్పుడు అది ఎప్పుడైనా సరే ఆనందం అనేటువంటిది ఆ స్థితి కలిగితే అది ఎన్నాళ్ళ తర్వాత అయినా పర్వాలేదు. అది అంటున్నాడు అన్నమాట. ఏతి జీవంతం ఆనందో నరం వర్ష శతాదపి. ఇంతటి ఆనందం జీవితంలో 100 సంవత్సరాల తర్వాత కలిగినా పర్వాలేదు, ఎప్పుడైనా సరే. అంటే 14 సంవత్సరాలు అయిన తర్వాత ఇంతటి ఆనందం. ఎందుకంటే అప్పుడు రాముడు రాజ్యాభిషిక్తుడు కాకుండా తన కారణం చేత అడవికి వెళ్ళిపోయాడు అనేటువంటి దుఃఖం, దాని గురించినటువంటి బాధ భరతుడు ఎంత పడ్డాడో పాపం. తన తల్లి తన కారణంగా అతన్ని అడవికి పంపించింది అనేటువంటి బాధ. ఎందుకంటే భరతుడు చిన్నప్పటి నుంచి మొదల నుంచి కూడా రాముని యందు భరతుడికి ఎంత భక్తి ప్రేమ కలిగినటువంటి వాడు. రాముడు అంటే ప్రత్యక్ష దైవం అన్నమాట భరతుడికి. అలాంటి తన దైవమైనటువంటి రాముణ్ణి తన కారణం చేత అడవుల్లోకి, భయంకరమైనటువంటి అడవుల్లోకి పంపించింది అని భరతుడికి ఆ దుఃఖం అనేటువంటిది లోపల చాలా తీవ్రంగా ఉంది ఆయనకి పాపం. అందువలన ఇప్పుడు ఆయన క్షేమంగా తిరిగి వస్తున్నాడు అనేటువంటి మాట అది వినడం ఉందే, అంత ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంతటి ఆనందం అనేటువంటిది ఒక 100 సంవత్సరాల తర్వాత కలిగినా సరే మానవుడైనటువంటి వాడికి అది చాలా, అది ఎంత ఆనందం అంటే కళ్యాణి బత గాధేయం లౌకికీ ప్రతిభాతి మాం. ఇది కళ్యాణప్రదమైనటువంటిది ఈ గాథ. ఆయన గురించినటువంటి నువ్వని చెప్పావు కదా, ఇలాగా ఎలా కొద్ది మాటల్లో చెప్పాడు హనుమంతుడు. సఫల మనోధుడయ్యాడు, రావణ సంహారం అయిపోయింది, సీతామ్మవారిని మళ్ళీ తిరిగి తీసుకొస్తున్నాడు అని కొద్ది మాటల్లో చెప్పాడు. కానీ కొద్ది మాటల్లో చెప్పినప్పటికీ ఆయన యొక్క గాథ అనేటువంటిది ఉందే. అంటే ఏమిటి, తన భార్యను అపహరించినటువంటి వాడిని దండించడం, మళ్ళీ ఆమెను విడిపించడం, తీసుకురావడం అనేటువంటిది లౌకికమైనటువంటి విషయం అయినప్పటికీ ఈ గాథ అనేటువంటిది ఉందే ఎంత ప్రీతికరమైనటువంటిది. నేను ఆ చెవులకి ఎంత ఇంపైనటువంటిది, ఎంత అలాగే జీవించి ఉన్నటువంటి వాడికి ఇంతటి ఆనందం అనేటువంటిది ఎప్పుడు కలిగినా సరే అది అత్యంత ప్రీతికరమైనటువంటిది. ఒక 100 సంవత్సరాలు అయిన తర్వాత కలిగినా సరే అని అంటున్నాడు. అంటే ఆ రాముడు అడవికి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రావడం అనేటువంటిది ఈయనకి సుదీర్ఘమైనటువంటి కాలం అనేటువంటి ఆయన యొక్క ఎక్స్పీరియన్స్లో, ఆయన యొక్క అనుభూతిలో అది ఒక సుదీర్ఘమైనటువంటి కాలంగా ఆయనకి అనిపించి, పోనీ ఎంతకాలమైనా పర్వాలేదు ఇంతటి ఆనందం కలిగింది కదా అంటున్నాడు. అది భరతుడు అంటుంది. రాఘవస్య హరీణాం చ కథమాసీత్ సమాగమః కస్మిన్ దేశే కిమాశ్రిత్య తత్వమాఖ్యాహి పృచ్ఛతః. ఇప్పుడు కొంచెం వివరంగా అడుగుతున్నాడు భరతుడు.
అందుకని హనుమంతుడు టూకీగా చెప్పాడు కదా. ఇప్పుడు హనుమంతుడు ఆ చెప్పినటువంటి దాన్ని ఇంకొంచెం వివరించమని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, రాఘవస్య హరీణాం చ కథమాసీత్ సమాగమ. వానరులకి రాముడికి సమాగమం అనేటువంటిది ఎలా జరిగింది? కథం అంటే ఎలాగా? వానరులతో ఈయన కలుసుకోవడం అనేటువంటిది ఎలా సంభవించింది? వాళ్ళిద్దరూ వానరులను రామచంద్రుడు మా అన్నగారు అయినటువంటి రాముడు ఆయన కలుసుకోవడం. కస్మిన్ దేశే ఏ ప్రదేశంలో కలుసుకున్నారు? కిం ఆశ్రిత్య సత్వం కిం ఆశ్రిత్య దేని వల్ల కలుసుకున్నారు? ఏ కారణం చేత దేనివల్ల వాళ్ళిద్దరు కలుసుకోవడం జరిగింది? ఇదంతా కూడా నేను అడుగుతున్నాను. తత్వం ఆఖ్యాహి తత్వం ఆఖ్యాహి. నేను ఏదైతే అడుగుతున్నానో దాన్ని నువ్వు వివరంగా చెప్పవలసింది అని భరతుడు అడిగాడు హనుమంతుడిని. సపృష్టో రాజపుత్రేణ వృష్యాం సముపవేశితః ఆచచక్షే తతః సర్వం రామస్య చరితం వనే. ఆ రాజపుత్రుడైనటువంటి రాజకుమారుడైనటువంటి భరతుడు ఈ విధంగా అడిగేప్పటికీ అప్పుడు వృష్యాం సముపవేశితః ఆ ఒక ఆసనం మీద కూర్చున్నాడు అన్నమాట. అది ఎలాంటిది? కుశములు అంటే దర్భలతో వేసినటువంటి, అంటే ఏ ఆసనం మీద కూర్చుంటే అసలు అది అంటే మనం మామూలుగా మంచి బంగారంతో చేసినటువంటి రత్నాలతో చేసినటువంటి అలాంటి ఆసనం మేము కూర్చోబెడుతుంది. అలాంటి ఆసనం కాదు, దర్భాసనం అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటిది. దాని మీద కూర్చోబెట్టారంటే ఎంతో గౌరవమైనటువంటిది. అదేమిటండి? బంగారం కంటేను రత్నాల కంటే దర్భాసనమా అంటే దర్భాసనం యొక్క పవిత్రత, దాని యొక్క విశిష్టత అనేటువంటిది తెలిసినటువంటి వాడికి వాడెందుకంటే ఇది చాలా గొప్పది, ఇది వేశారంటే చాలా గౌరవం అన్నమాట. అందుకని దర్భాసనం మీద కూర్చున్నటువంటి వాడైనటువంటి హనుమంతుడు సముపవేశిత చక్కగా కూర్చోబెట్టబడ్డాడంటే చక్కగా కూర్చున్నాడు అనమాట. అలా అలా ఇచ్చారన్నమాట హనుమంతుడికి. అలా కూర్చున్నటువంటి వాడై సర్వం తత రామస్య సర్వం చరితం ఆచచక్షే వనే. అరణ్యానికి వెళ్ళినటువంటి రాముడి యొక్క చరిత్ర మొత్తానంతటినీ కూడా చెప్పడం మొదలెట్టాట. యథా ప్రవ్రాజితో రామో మాతుర్దత్తౌ వరౌ తవ యథా చ పుత్రశోకేన రాజా దశరథో మృతః యథా దూతైస్త్వం ఆనీతస్తూర్ణం రాజగృహాత్ ప్రభో త్వయా అయోధ్యాం ప్రవిష్టేన యథా రాజ్యం న చేప్సితం చిత్రకూటగిరిం గత్వా రాజ్యేన అమిత్రకర్షణః నిమంత్రితస్త్వయా భ్రాత్రా ధర్మమాచరతా సతాం స్థితేన రాజ్ఞో వచనే యథా రాజ్యం విసర్జితం ఆర్యస్య పాదుకే గృహ్య యథాసి పునరాగతః సర్వమేతన్మహాబాహో యథావద్విదితం తవ త్వయి ప్రతిప్రయాతే తు యద్వృత్తం తన్నిబోధమే. ఇప్పుడు హనుమంతుడు, ఓ మహాబాహువా, ఓ రాజకుమారా, ఎలాగైతే రామచంద్రుడు ప్రవ్రాజిత అంటే అరణ్యానికి పంపబడ్డాడు. అరణ్యానికి తవ వరౌ దత్తవు, మీ తల్లిగారు తనకి ఇవ్వబడినటువంటి వరముల చేత రామచంద్రుడు ఎలాగ అరణ్యానికి పంపించబడ్డాడు. యథా పుత్రశోకేన రాజా దశరథో మృతః, అలాగే ఏ విధంగా అయితే అలా వెళ్ళిపోయినటువంటి పుత్రుడు రాముని యొక్క ఆయన్ని తలుస్తూ ఆ పుత్ర శోకంతో దశరథ మహారాజు ఎలా అయితే మృతుడయ్యాడో
యథా దూతై త్వం ఆనీతః తూర్ణం రాజగృహాత్ ప్రభో. వెంటనే నువ్వు మీ తాతగారింటికి వెళ్ళినటువంటి వాడివై అక్కడి నుంచి మళ్ళీ దూతలు పంపించి ఎలా అయితే రప్పింపబడ్డావో, త్వయా అయోధ్యాం ప్రవిష్టేన యథా రాజ్యం న ఈప్సితం. అలా అయోధ్యకి వచ్చినటువంటి వాడివై నువ్వు నువ్వు రాజ్యంలో అభిషేకింపబడాలి అని చెప్పేప్పటికీ నా ఈప్సితం, నువ్వు ఇష్టపడలేదు, నువ్వు కోరలేదు, అసలు ఇష్టపడలేదు. అలా ఎలా జరిగిందో అదీను. చిత్రకూట గిరింగత్వా రాజ్యేన అమిత్రకర్షణ. అలాగే ఆ చిత్రకూటం ప్రవేశించి అక్కడ రాజు అన్నగారిని కలుసుకుని ఆ రాజ్యం తిరిగి తీసుకోవలసింది ఆయన్ని నువ్వు ఎలా అయితే కోరావో, నిమంత్రితస్త్వయా భ్రాత ధర్మం ఆచరత సతాం. ధర్మాన్ని ఆచరించడం అనేటువంటిది నిరంతరము దాని యందు ఉన్నటువంటి వాడివి. అలాగా నువ్వు నీ అన్నగారిని మళ్ళీ నిమంత్రణ అంటే తిరిగి రమ్మని కోరావు. అది తర్వాత స్థితేన రాజ్ఞే వచనే యథా రాజ్యం విసర్జితం. అన్నగారు తన తండ్రి గారి యొక్క వచనం, తండ్రి గారికి ఆయన ఇచ్చినటువంటి వచనం, ఆయన ప్రతిజ్ఞకి దాని అందే ఉన్నటువంటి వాడై రాజ్యాన్ని స్వీకరించకుండా ఎలా అయితే ఉన్నాడో, ఆర్యస్య పాదుకే గృహ్యేధాసి పునరాగత. అప్పుడు ఆ ఆర్యుడైనటువంటి అంటే గౌరవనీయుడైనటువంటి మా అన్నగారి యొక్క పాదుకలు తీసుకుని నువ్వు పాదుకల ముందు పెట్టుకుని ఎలా వచ్చావు నువ్వు. సర్వన్నేతన్మహాబాహో యథావత్ విదితం తవా. ఇదంతా కూడా నీకు తెలిసినటువంటిదే, పూర్తిగా నీకు తెలుసు. నువ్వు తిరిగి వచ్చిన తర్వాత ఏం జరిగిందో అనేటువంటిది ఇప్పుడు నేను చెప్తాను అంటున్నాడు అన్నమాట హనుమంతుడు. అంటే అప్పటిదాకా జరిగినటువంటిదంతా చెప్పాడు. చెప్పి ఇది నీకు తెలిసినటువంటిది ఇక్కడ దాకా తెలుసు, నువ్వు తిరిగి వచ్చేసిన తర్వాత ఇప్పటిదాకా ఏం జరిగిందో అనేటువంటిది చెప్తాను విను అని చెప్పి భరతుడికి చెప్తున్నాడు. అపయాతే త్వయి తదా సముద్భ్రాంతం మృగద్విజం పరిద్యూనమివాత్యర్థం తద్వనం సమపద్యత తదస్తి అమృత తదస్తి మృదితం ఘోరం సింహవ్యాఘ్ర మృగాకులం ప్రవివేశ అధ విజనం సమహద్దండకావనం. నువ్వు తిరిగి వచ్చేసావు అక్కడి నుంచి. నువ్వు తిరిగి వచ్చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పశువులు పక్షులు అవన్నీ కూడా చాలా భయపడిపోయాయి. ఎందుకంటే పెద్ద పరివారంతో వచ్చాడు కదా ఆయన, పెద్ద సైన్యం పౌరులు ఎంతమందితో కలిసి వచ్చాడు. అవన్నీ అరణ్యంలో ఉన్నవాళ్ళు, అరణ్యంలో ఉన్నటువంటి వాళ్ళు అరణ్యవాసులు కానీ అరణ్యంలో ఉన్నటువంటి పశుపక్షాలు కానీ అవన్నీ ఇప్పుడు చూసి అలవాట్లేదు కదా, అందుకని భయభ్రాంతం అయిపోయాయి అన్నమాట అక్కడ ఉన్నటువంటి పక్షులు అవన్నీ కూడా. అవన్నీ అప్పుడు రాముడు ఆ అరణ్యాన్ని అక్కడి నుంచి వదిలేసేసి, ఎందుకు వదిలేశాడు అంటే ఇలా మాటిమాటికి అందరూ వస్తే అక్కడ ఉన్నటువంటి తపస్సు చేసుకునేటువంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి ఆ పశుపక్షాదులు వాళ్ళన్నిటికి కూడా ఇబ్బంది కదా తన కోసం అలా వస్తూ ఉంటే. తన కారణం చేత అందరూ వస్తారు చూడడానికి. కానీ అంతమంది అలా మాటిమాటికి వస్తే అలవాటు లేనటువంటి దానివల్ల వాళ్ళందరూ పాపం అవన్నీ ఎంత భయభ్రాంతులు అయిపోయాయి. పశుపక్షాదులు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా అలవాటు ఉండదు. అందుకని ఇది ఆలోచించి అప్పుడు మీ అన్నగారు విశాలమైనటువంటి దండకారణ్యానికి వెళ్ళాడు. అది ఎటువంటిది దండకారణ్యం? నిర్జనమైనటువంటిది. అక్కడికి ఎవరు రారు అసలు. దండకారణ్యంలోకి ఎవరు కూడా రారు, నిర్జనమైనటువంటిది. ఎందుకంటే అక్కడ ఆ అరణ్యంలో
పెద్ద పెద్ద ఏనుగులు, ప్రవివేశ విజనం సద దండకావనం సింహ వ్యాఘ్రముగాకులం. అది ఏనుగులు, సింహాలు, వ్యాఘ్రములంటే పులులు, అవన్నీ కూడా పూర్తిగా అలాంటి క్రూర జంతువులు అవన్నీ ఉన్నటువంటి దాంతో ఉన్నటువంటి దండకారణ్యం. తేషాం పురస్తాద్ బలవాన్ గచ్చతాం గహనే వనే వినదన్ సుమహానాదం విరాధ ప్రత్యదృశ్యత. ఆ దట్టమైనటువంటిది, గహనం అంటే దట్టమైనటువంటిది అని అర్థం. గహనే వనే అంటే దట్టమైనటువంటి ఆ అరణ్యంలో బలవాన్ గచ్చతాం, వాళ్ళ ముగ్గురు కూడా అలా వెళుతూ ఉండగా నినాదం సుమహానాదం, ఒక పెద్ద నాదం చేస్తూ ఉన్నటువంటి వాడు విరాధుడు అనేటువంటి వాడు ప్రత్యదృశ్యత కనిపించట. వాడు పెద్దగా అరుస్తూ తం ఉక్షిప్య మహానాదం ఊర్ధ్వబాహుం అధోముఖం నిఖాతే ప్రక్షిపంతి స్మ నదంతమివ కుంజరం. అలాగా వాడు ఎలా ఉన్నట్టంటే, వాడు బాహువులేమో పైన ఉన్నాయి, మనకి ఎలా ఉంటే తల ఏమో పైన ఉంటుంది, బాహువులు కింద ఉంటాయి కదా. వాడి బాహువులు పైనుండి తల కింద ఉంది. ముఖం అంతా కూడా, ఈ ముఖ భాగం అంతా కూడా కింద ఉందంటే పొట్టలో ఉంది. వాడికి బాహువులేమో పైన ఉన్నాయి. అలాగ వికృతాకారంలో ఉన్నటువంటి వాడు ఆ విరాధుడు. వాడు గట్టిగా గర్జన చేస్తూ ఉన్నాడు. వాడు అలా ఉన్నటువంటి వాడిని నిఖాతే ప్రక్షిపంతి స్మా, వాడిని తీసుకెళ్ళి పెద్ద గొయ్యి తీసి అందులోకి లోపలికి దొడించేశారు వాళ్ళిద్దరు కూడా, రామలక్ష్మణులు. తత్కృత్వా దుష్కరం కర్మ భ్రాతరౌ రామలక్ష్మణౌ సాయాహ్నే శరభంగస్య రమ్యం ఆశ్రమమీయతుః. అలాగా ఎవరూ చేయలేనటువంటి పని. ఆ విరాధుడు అనేటువంటి వాడు చాలా భయంకరమైన రాక్షసుడు. వాడిని ఎవరు తప్పించుకోలేరు, వాడిని ఎవరు ఏం చేయలేరు. అటువంటి వాడిని కాస్త ఆ పెద్ద గొయ్యి తీసి గొయ్యిలోకి పడేసేసి చేశారంటే ఆ దుష్కరమైనటువంటి కార్యం. అది మామూలు విషయం కాదు. అది మనకేదో కథలా అది దుష్కరమైనటువంటి కార్యం. ఎందుకంటే విరాధుడు నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఆ పక్కన అసలు ఎవరు కూడా వాడు చాలా భయంకరమైనటువంటి వాడు. వాడి గర్జన భయంకరమైనటువంటిది. అటువంటి వాడు మహాభయంకరమైనటువంటి వాడు. అందుకని ఆ దుష్కరమైనటువంటి కర్మ, అది మామూలు విషయం కాదు. అది అటువంటి వాడిని అలాగా అందులో పడేశారంటే అర్థం మామూలు విషయం కాదు. దుష్కరమైనటువంటి పని చేశారన్నమాట వాడు. రామలక్ష్మణుడు ఇద్దరు కూడా తత్కృత్వా దుష్కరం కర్మ భ్రాతరౌ రామలక్ష్మణౌ, అటువంటి దుష్కరమైనటువంటి కర్మ పని చేసినటువంటి వాళ్ళై సాయాహ్నే సాయంకాలం అయ్యేప్పటికీ చాలా రమణీయమైనటువంటిగా ఉన్నటువంటి శరభంగుడి యొక్క ఆశ్రమానికి సాయంకాలం చేరుకున్నారు వాళ్ళు. శరభంగే దివం ప్రాప్తే రామ సత్యపరాక్రమ అభివాద్య మునీన్ సర్వాన్ జనస్థానం ఉపాగమత్. ఆ శరభంగ మహర్షి రాముడి యొక్క సన్నిధిలోనే ఆయన స్వర్గలోకాన్ని చేరుకున్నాడు. అలాగా ఆయన దివం ప్రాప్తే ఆయన అనేటువంటిది చేరుకున్న తర్వాత సత్యపరాక్రమణైనటువంటి రాముడు మునీన్ అభివాద్య, అక్కడ ఉన్నటువంటి మునులందరినీ కూడా వాళ్ళందరికీ నమస్కారం చేసుకుని వాళ్ళతో కొంతకాలం గడిపి
సర్వాన్ మునీన్ అందరినీ కూడా జనస్థానం ఉపాగమత్ జనస్థానానికి చేరుకున్నారు రామ లక్ష్మణులు సీతాదేవిని. పశ్చాత్ ఆ తర్వాత ఏం జరిగిందంటే శూర్పణఖా నామ రామపార్శ్వం ఉపాగత. శూర్పణఖ అనేటువంటి రాక్షసి రాముడి దగ్గరికి చేరుకుంది, రాముడి దగ్గరికి వచ్చింది ఆవిడ. తతో రామేణ సందిష్టో లక్ష్మణ సహసోత్థిత ప్రగృహ్య ఖడ్గం చిచ్ఛేద కర్ణనాసం మహాబల. తత అప్పుడు రామేణ సందిష్ట రాముడి చేత ఆజ్ఞాపింపబడినటువంటి వాడై లక్ష్మణుడు సహసా ఉత్థిత ఉన్నట్టు సహసా అంటే ఉన్నట్టుండి అనమాట. ఒక్కసారిగా ఉత్థిత పైకి లేచి 14 సహస్రాణి రక్షసాం భీమకర్మణాం హతాని వసతా తత్ర రాఘవేన మహాత్మనా. అటుపైన మహాత్మనా రాఘవేణ మహాత్ముడైనటువంటి అయినటువంటి మీ అన్నగారి చేత భీమకర్మ భయంకరమైనటువంటి పనులు చేసేటువంటి వాళ్ళు అటువంటి 14,000 మంది హతాని వధింపబడ్డారు ఆయన చేత. ఏకేన సహ సంగమ్య రామేణ రణమూర్ధని అహనశ్చతుర్ధభావేన నిశేష రాక్షసా కృతా. ఆ రాక్షసులందరూ కూడా రాముడు ఒక్కడి చేతిలోనే, రాముడు ఒక్కడే, లక్ష్మణుడు కూడా అవసరం లేకపోయింది. అందుకే లక్ష్మణుడు నేను వదిన గారిని తీసుకుని ఆ గుహలో ఉండు అని చెప్పాడు. అలాగా ఏకేన రామేణ ఒక్క రాముడి చేతనే సంగమ్య రణమూర్ధని ఆ యుద్ధంలో ఆయనతో ఎదుర్కొన్నటువంటి వాళ్ళై చతుర్ధభాగేన వాళ్ళు ఎలాగంటే అహస్ అంటే ఏమిటి పగలు, ఆ పగల్లో 4వ భాగం 4వ వంతు అంత సమయంలో వాళ్ళందరూ కూడా నిశేషా కృతా రాక్షసులు ఒక్కడు కూడా మిగలకుండా అయిపోయారనమాట. ఆ 14,000 మందిలో ఒక్కడు కూడా మిగలకుండా ఆయన చేతిలో వధింపబడ్డారు. మహాబల మహావీర్యా తపసో విఘ్నకారిణ నిహతా రావణేన ఆజౌ దండకారణ్యవాసిన. ఈ మహాబలవంతులు మహావీర్యవంతులు వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ బలంతో, బలం ఉన్నటువంటి వాడు ఏం చేయాలి అంటే ఆపదలో ఉన్నటువంటి వాడిని రక్షించాలి, అందుకు బలం. అంతేగాని వాళ్ళ మానాన్ని వాళ్ళు మంచి పని చేస్తూ ఏదో జీవిస్తున్న తర్వాత లోకహితార్థం చేస్తూ వాళ్ళని సాగొట్టడం కోసం ఆ పని. ఎవరికి ఏ రకమైనటువంటి హాని చేయకుండా లోకహితార్థం మాత్రమే నిరంతరం ఉండి తపస్సు చేసుకునేటువంటి వాళ్ళు కందమూలాలు తింటూ, ఎవరికి వాళ్ళు అడ్డొచ్చారు పాపం, వాళ్ళ అరణ్యంలో ఉంటూ కందమూలాలు తింటూ లోకహితార్థం వాళ్ళు నిరంతరం యజ్ఞయాగాదులు చేసేటువంటి వాళ్ళని వెళ్ళి హింసించడం అనేటువంటిది అది రాక్షసత్వం అంటే. అందుకని వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మహావీర్యా మహాబలా దండకారణ్యవాసిన వాళ్ళందరూ కూడా. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు? విఘ్నకారిణ. ఆ ఋషులు చేస్తున్నటువంటి చక్కటి లోకహితార్థమైనటువంటి పనిలో విఘ్నం, రోజు విఘ్నాలు కలగజేస్తారు. అందువలన వాళ్ళందరూ కూడా రాఘవేణ రాముని చేత యుద్ధంలో నిహతా సంహరింపబడ్డారు. రాక్షసాశ్చ వినిష్పిష్టా ఖరశ్చ నిహతోరణే. ఆ రాక్షసులందరూ కూడాను పూర్తిగా వినిష్పిష్టా, వాళ్ళు నిష్పిష్టా అంటే ఏమంటే
దగ్గరికి నొక్కివేయబడ్డారని అర్థం. అంటే నొక్కివేయబడ్డం అంటే ఇక్కడ ఏమిటంటే వాళ్ళందరూ అంతమంది ఒకసారి వచ్చారు ఒక్కడి మీద, కానీ ఈ ఒకటి చేతిలో వాళ్ళందరూ కూడా అలాగా ఏకం చేసినట్టు అయిపోయి నలిగిపోయినట్టు అయిపోయి చచ్చిపోయారు అన్నమాట వాళ్ళు. అలాగే ఖరశ్చ వాళ్ళ నాయకుడైనటువంటి ఖరుడు కూడాను, అలాగే దూషణుడు దూషణం చ అగ్రతో హత్వా త్రిశిరాస్తదనంతరం, ముందు ఖరుణ్ణి, తర్వాత దూషణుణ్ణి, ఆ తర్వాత చివరికి త్రిశిరుణ్ణి, వీళ్ళు ముగ్గురు అగ్రనాయకులు వాళ్ళని కూడా పూర్తి చేశాడు. ఎవరిని మిగలలేదు. తతస్తేన అర్దిత బాల రావణం సముపాగత, అప్పుడు తేనా ఆ రావణి చేత వాళ్ళ చేత అర్దిత పీడింపబడినటువంటి వాళ్ళ యొక్క చెల్లెలు ఉందే, అది రావణం సముపాగత అన్నగారైనటువంటి రావణుని చేరుకుంది. రావణానుచరో ఘోరో మారీచో నామ రాక్షస లోభయామాస వైదేహీం భూత్వా రత్నమయో మృగ. మారీచో నామ రాక్షస, ఘోరమైనటువంటి వాడు. ఘోర రావణానుచర, ఘోరమైనటువంటి ఆకారం గలవాడు, రావణుడి యొక్క అనుచరుడైనటువంటి వాడైనటువంటి మారీచుడైనటువంటి రాక్షసుడు. మారీచో నామ రాక్షసుడు రత్నమయో మృగ భూత్వా, ఆ శరీరం మీద చర్మం మీద రత్నాలు పొదిగినటువంటి విధంగా రత్నమయో భూత్వా, రత్నమయుడైనటువంటి రూపం ధరించి, మృగ ఆ లేడిగా ధరించి, వైదేహీం లోభయామాస, వైదేహి ఆవిడ్ని ప్రలోభపెట్టాడు. జింక అనేటువంటిది ఎక్కడ కనబడదు అది, అందుకని ఆ లేడిని చూసి ప్రలోభపడింది ఆవిడ. ప్రలోభపడడం అంటే ఎంత బాగుంది, ఇది ఇలాంటిది ఎక్కడా కనబడలేదు, ఎంత బాగుంది విచిత్రంగా, దాన్ని పట్టుకుని తీసుకురమ్మని అనిపించింది ఆవిడకి. అందుకని వాడికి తెలుసు రాక్షసుడికి, ఆవిడని ప్రలోభపడిస్తే ఆవిడ అడిగిందంటే రాముడు కాదు, అందువల్ల అలా ప్రలోభపరిచాడు. సా రామం అబ్రవీత్ దృష్ట్వా వైదేహి గృహ్యతామి, అప్పుడు ఆవిడ రాముడితో అంది, ఆ మృగాన్ని చూసి రాముడితో అంది, వెళ్ళి దాన్ని తీసుకురా అని అడిగింది రాముడిని. అయం మనోహర కాంత ఆశ్రమో నో భవిష్యతి, ఎందుకంటే ఈ మృగాన్ని తీసుకొస్తే మన ఆశ్రమంలో పెట్టుకుంటే మన ఆశ్రమం ఎంత మనోహరంగా ఉంటుంది, ఎంత దేదీప్యమానంగా రత్నాలత కాంతిలో ఉన్నటువంటి మృగం ఎక్కడ మనకు కనబడదు. అందుకని దాన్ని తీసుకొస్తే మన ఆశ్రమంలో పెట్టుకుంటే చక్కగా మన ఆశ్రమం అంతా కూడా రమణీయంగా ఉంటుంది అని చెప్పి అడిగింది ఆవిడ. తతో రామో ధనుష్పాణి మృగం తమనుధావతి సతం జఘాన ధావంతం శరేణ అనతపర్వణ. అలాగా ఆ మృగాన్ని అనుధావతి కూడా పరిగెత్తాడు రాముడు. ధనుష్పాణి, చేతిలో ధనుష్ ధరించినటువంటి వాడై ఆ మృగాన్ని అనుసరించి పరిగెత్తాడు. ఆ పరిగెత్తి చివరికి ధావంతం, పరిగెడుతున్నటువంటి ఆ మృగాన్ని శరేణ అనతపర్వణ, అంటే ఆ బాణం ఎటువంటిదంటే ఆ చివర ఉన్నటువంటిది, ఆ చివర ములుకు అలాగా ముడియేసినట్టుగా ఆనతపర్వణ శరేణ ఆనతపర్వణ. ఆనత అంటే కిందకు వంగినటువంటి మాట, ఇలా కిందకు వంగి ఉందిట, అంటే లోపలికి గుచ్చుకుంటే అది లోపల దిగిపోతుంది అన్నమాట. అలా ఉన్నటువంటి బాణం వేసి అది జఘానదని కొట్టాడు. కాపి నిష్క్రాంతే ప్రవివేశ ఆశ్రమంతదా. అథ అటుపైన దశగ్రీవ, ఆ పత్తలకాయల వాడు రావణాసురుడు
రాఘవే యాతి ఆ మృగాన్ని వెంట రాముడు వెళ్ళగానే లక్ష్మణే చాపి నిష్క్రాంతే లక్ష్మణుడు కూడా ఆశ్రమంలోంచి బయటికి వెళ్ళిన తర్వాత వాడు దశగ్రీవుడు ఆశ్రమం ప్రవివేశ ఆశ్రమంలోకి ప్రవేశించేటవాడు. జగ్రాహ తరసా సీత సీతాం గ్రహఖే రోహిణీమివ త్రాతు కామం తతో యుద్ధే హత్వా గృధ్రం జటాయుషం ప్రగృహ్య సహసా సీతాం జగామాసు సరాక్షస. అప్పుడు వాడు ఏం చేశాడు, జగ్రాహ అక్కడ ఒంటరిగా ఉన్నటువంటి ఆ సీతాదేవి పట్టుకున్నాడు బలవంతంగా. తరసా బలంతో వాడు పట్టుకున్నాడు. అంటే ఖే అంటే ఆకాశం నందు, ఖహ అంటే ఆకాశం, ఖే అంటే ఆకాశమునందు గ్రహ రోహిణీమివ రోహిణి నక్షత్రాన్ని దుష్టగ్రహం పట్టినట్లుగా సీతాదేవిని వాడు బలవంతంగా పట్టుకుని తీసుకెళ్తుంటే తత అప్పుడు త్రాతు కామం జటాయుషం గృధ్రం ఆమెను రక్షించుదామనేటువంటి ప్రయత్నం చేసినటువంటి జటాయు అనబడేటువంటి గ్రద్దని యుద్ధే హత్వా యుద్ధం చేస్తూ యుద్ధంలో వధించి సహసా సీతాం ప్రగృహ్య జగామాసు సీతాదేవిని పట్టుకుని అక్కడి నుంచి వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాడు వాడు ఆ రాక్షసుడు అని చెప్పాడు. ఇంకా తర్వాత ఉన్నటువంటిది కూడా చెప్తాడు, అది మనం రేపు చెప్పుకుంటాం. అంటే ఇక్కడ హనుమంతుడు రాముని యొక్క వనవాస చరిత్ర అంతా కూడా వివరంగా భరతుడు అడిగాడు, వివరంగా చెప్తున్నాడు. అది కూడా ఎంత మనోహరంగా చెప్తున్నాడు. మనకు తెలిసిందే, మనం ఇంతకుముందు విన్నదే, కానీ ఇప్పుడు అది వింటుంటే మనకు కూడా ఎంత ఆసక్తిగా ఆనందంగా ఉంది. అందువల్ల ఇది మిగిలిన భాగం మనం రేపు పూర్తి చేసుకుంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.